ఓట్టముడయాయి తరిహాయ్ ఉలకని కోటారాయ్ నిన్న సరవేటు లేజాయ్ మాతారు నక్కబలతో ఎందబందా సర్కం చెప్పండి స్వామి, ఆపారేమి కారణం? ఆపడానికి గల కారణం మీకు అర్థం కాదా? ఇది సాక్షాత్ మా సీతామహాలక్ష్మి దేవి యొక్క ఏకాంత ఉద్యానవనం. ఇందులో మీరు ఎలా ప్రవేశిస్తారు స్వామి? మేము అనుమతితోనే ప్రయాణిస్తున్నాం. మాకు ఎటువంటి అనుమతులు లేవు. మాకు అంతా ప్రోటోకాల్ ఉంటుంది. మేము ఈ యావత్ భరతకి రాములం. అవునా? అయినప్పటికీ మీ యొక్క అధికారాలన్నీ కూడా మా అమ్మ ముందు ఎంతకంతే మాత్రమే. మా అమ్మే ఇక్కడ అన్నింటికన్నా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అది మీకు తెలుసుకోవాలి. మరి ఏ అమ్మగారు ఏమిటి? మాకు అమ్మల సంగతి ఏం తెలియదు. యజ్ఞ రక్షణార్థం వెళుతూ ఉన్నాం, ధర్మ రక్షణార్థం వెళ్తూ ఉన్నాం. మా గురువు గారు చెప్పిన మాటను అనుసరించి విశ్వమంతటికి మిత్రుడు మా గురువు గారు. ఆయన పేరు విశ్వామిత్రుడు. ఈ లోకానికి గాయత్రిని అందించిన వాడు. ఆ విశ్వామిత్రుడు గారు యజ్ఞ రక్షణ చేయమంటే వెళ్తూ వచ్చాం. ఓహో, యజ్ఞాలు ఈ మధ్య వనాల్లో మొదలు పెట్టారా చేయడం? యజ్ఞాలు జరిగేది యజ్ఞవాటికల దగ్గర కదా, వనాల దగ్గర మీకేం పని స్వామి? యజ్ఞము అనగా శ్రద్ధ అని అర్థం. యజ్ఞము అనగా లోక కళ్యాణం అని అర్థం. కేవలం 4 పుల్లలు పెట్టి నెయ్యి వేసేది మాత్రమే యజ్ఞం అనే ఒక పాపం చిన్న గిద్దిలో ఉన్నారు మీరు. యజ్ఞము అంటే లోకానికి ఏదైతే మేలు జరుగుతుందో అది యజ్ఞం. 10 మందిని చదివించడం ఒక యజ్ఞం. ఇదిగోండి చక్కని ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ సమీపంలో. భరతరామ గారు కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి అది ఒక యజ్ఞం. అలా 10 మందికి మేలు జరగాలి, నగరం అంతా సుందరంగా ఉండాలి అని వారు తప్పిస్తూ వారి వంతు ప్రయత్నం వారు చేస్తున్నారు. అది యజ్ఞం. ఇలా మంచి కోసం ఏది చేసినా అది యజ్ఞమయ్యా స్వామి. ఇక్కడ మా గురువు గారు రమ్మన్నారు, అందుకు వచ్చాం. ఓహో, యజ్ఞాలకి ధనుర్బాణాలు ఎందుకయ్యా? యజ్ఞాలకి ధనుర్బాణాలు ఎందుకు? మీకు అర్థం కావడంలో ఎప్పుడు మంచి పని చేసినా దుష్టులు ఎక్కువైపోతున్నారు కాబట్టి అస్త్రాలు కూడా అవసరం. అంతా బానే ఉంది కానీ పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అన్నట్టుగా ఉన్నాడు మీ అబ్బాయి. అది చెప్పండి, మనసు పడ్డారా ఏమి? అయ్యో, పూర్తిగా వినాలి కదా. సరే, చూడడానికి బానే ఉన్నాడు. మా జనకపూరిలో ఒక చిన్న ధనుస్సు ఉంది, దాని పేరు శివధనుస్సు. చిన్న ధనుస్సు, ఒక 5,000 మంది మాత్రమే రాగలరు. ఎక్కువ కాదు. 50,000 మంది మోయగలిగేది కూడా మా స్వామి మోయగలడు. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం ముందూరులో 14 నిమిషాల్లో 14,000 మంది సైన్యాన్ని మొట్టమాయం చేసి వచ్చాడు మా స్వామి. మీ గొప్ప మీరు చెప్తే ఏముంది, మాకు చాలా గొప్ప చెప్పగలం. మేము బోళాసురుని చంపింది మా అమ్మ, అలా ఎంతో మంది రాక్షసుని చంపింది మా అమ్మ కూడా. ఎప్పుడో పూర్వం కాలం ఎప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవసరం. అప్డేటెడ్ స్వామి మా స్వామి. స్వరూపం ఎంత సుందరంగా ఉందో. చాలా మంది ఇలా వెళుతూ ఉంటే కొంతమంది ఋషులు మా తపస్సు చేత మేము కొంచెం ఆడవాళ్ళగా మారిపోతాం, ప్లీజ్ మ్యారేజ్ మీ అని అడుగుతున్నారు. అది మా స్వామి. మోహించే స్వరూపం మా స్వామి. సర్వమంగళ అయినటువంటి మా అమ్మవారు ఇక్కడ సర్వమంగళ మాంగళ్యే. ఎక్కడ ఏ మాతృమూర్తిని తగ్గించాం, ఎందుకంటే రాముడు మంచి బాలుడు. విషయం చెప్పండి మీ విన్నపం. అయితే వినండి స్వామి, శివధనుస్సు అనేది మాకు వంశంలో పూర్వం మాకు వరానుసారంగా మాకు అనుగ్రహించబడింది. అది మా అమ్మ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, అనోయునిగా పుట్టిన మహాతల్లి. ఆ తల్లి ఎవరైతే ఆ శివధనుస్సు ఎక్కుపడతారో ఆయనే పరబ్రహ్మ స్వరూపంగా భావించి మేము మా అమ్మాయి అయినటువంటి సీతామహాలక్ష్మి దేవిని కన్యాదానం చేద్దామని సంకల్పించాం. చారత్వంలో ఉంది, ఎన్నో వంకలు తిరుగుతున్నారు, మాకు సమయం లేదు కాబట్టి విషయం మీరు ధనుసు తెరిస్తే చాలు. అంతే కదా? ధనుసు 20 ఎక్కుపెట్టారా? కరెక్ట్గా చెప్పండి. ఎక్కువ అలాగా. అయితే ఇదిగోండి, ఆనాటి రామచంద్రుడు కోటాను కోట్ల సంవత్సరాల క్రితం అవతరించి లోకానికి ధర్మ ప్రతిష్టాపన చేసి 11,000 సంవత్సరాలు ఈ లోకం మీద ధర్మాన్ని జనింపచేసిన రాముడు నేటికి ప్రతి గుండెలో ఉన్నాడు.
ఆ గుండెలో ఉన్నటువంటి ప్రతి రాముణ్ణి ఉజ్వలింప చేసుకుంటే వారందరూ ఉన్నతమైనటువంటి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తారు, మంచి జీవితాలే బ్రతుకుతారు. అందులో భరత ఖండంలో, ఆంధ్రదేశంలో, రాజమహేంద్రవరంలో ఆ యొక్క గుండెల్లో ఉన్న రాముణ్ణి పైకి తట్టి లేపుకొని భరతరామ్ అనేటువంటి నామకరణం చేసుకున్న ఈ రాముడు ధనుస్సుని ఇరుస్తారు. కావున ప్రతాపం సంతోషం చూసుకోవచ్చు. స్వామి. మేము విన్నాం, సాక్షాత్ విష్ణుమూర్తి అంశలో 10వ అంశ అయితే మాత్రమే ప్రజలను పాలించే రాజస్థానంలో ఉంటారంట. ఆ సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి ఆ శివధనుభంగం ఏదో చేస్తే మేము తిలకించి అప్పుడు ఆ జగన్మాత సీతామాత మోహన స్వరూపమైన